ఈ దేశం మాది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దేశం మాది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ దేశం మీది కాదు అని చెప్పేసి నువ్వు మాట్లాడు. ఈ దేశానికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు, ఈ దేశానికి గ్రీకులు వచ్చిర్రు పోయిర్రు, మొగోళ్ళు వచ్చిర్రు పోయిర్రు, మన ఏంది ఆంగ్లేయులు వచ్చిర్రు పోయిర్రు, ఈ ఆర్యులు మాత్రం వచ్చిర్రు, వాడు పోలేదు. ఇంకా ఇదే ఏడుపు. ఒరే, ఈ దేశం ఎవడిది అని మాటల చర్చ మీద చర్చించే దమ్ము సత్తా నీకుంటే నీ N9 మీడియాలో పిలువనను, కింద నా నంబర్ ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రజలకు కూడా నేను చెప్తున్నా ఏంటంటే, దయచేసి వీని నంబర్ కానీ, వీని N9 మీడియా నంబర్ కానీ, ఈ రాకేష్ గారి నంబర్ కానీ ఉంటే నాకు ఖచ్చితంగా పంపండి. నాకు నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడి ఆ ఆడియోను యూట్యూబ్లో పెడతాను. నేను సిద్ధంలో దానికి. నువ్వేమంటున్నావు? బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగీస్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆర్యులు మాత్రం ఇక్కడే ఉన్నారు అన్నావు. ఆయన దేన్ని పెట్టి దేంతో కొట్టి మీకు సిగ్గు శరాలు ఎప్పుడురా మీకు వచ్చేది? మీకు ఎప్పుడు వస్తాయిరా? మీకు అసలు మీకు సిగ్గు శరమైనది ఏమైనా ఉందా లేదా? ఏందిరా అసలు మీరు మనుషులైనారా? మీరు పొద్దున్న లేవగానే అంబేద్కర్ 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 అంటావు. మరి అంబేద్కర్ చెప్పిందని నమ్మంటారా? ఇటు అంబేద్కర్ 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 అంటూ ఇప్పటిదాకా వీడియోలో కూడా అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడినావు. మరి అంబేద్కర్ చెప్పిందన్న విని సావంటరా? అసలు అంబేద్కర్ పుస్తకాలు ఎప్పుడైనా చదివినావరా? అంబేద్కర్ ఆర్యన్ థియరీ గురించి ఏం మాట్లాడిండో నీకు తెలుసారా? నీకు తెలియదు. అలా కూర్చున్న ఒక్కొక్కరికన్నా తెలుసారా? వానికి తెలియదు. పోనీ ఏ రోజన్నా మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ వాల్యూమ్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 420 ఇంగ్లీష్లో, తెలుగులో పేజ్ నెంబర్ 488 నుంచి 492 ఎప్పుడైనా చదివి చచ్చిరారా మీరు? ఇప్పుడు చెప్తున్నా, ఎప్పుడైనా చదివి చావంటారా మీరు? చదివి చావంటారా? ఆర్యన్ థియరీ అన్నారు కదా, ఇప్పుడు ఆర్యులు అన్నారు కదా, ఆర్యులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంకా పోలేదు అన్నారు కదా. ఆ ఆర్యుల గురించే ఏమన్నాడో ఒకసారి అంబేద్కర్ ఏమన్నాడో చదవండి. నేను చదువుతున్నా, వినండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ ఇంగ్లీష్లో వాల్యూమ్ నెంబర్ 3 పేజ్ నెంబర్ 420. అలాగే తెలుగులో అయితే తెలుగు వాల్యూమ్లో సేమ్ వాల్యూమ్ నెంబర్ 3లో పేజ్ నెంబర్ 488 to 492 అక్కడ ఏం రాసిందో చూడండి ఒకసారి. దండెత్తి వచ్చిన ఆర్యులు శూద్రులను జయించరనుకోవడం తప్పు. విన్నావురా రాకేష్? నీకే కాదు, అంబేద్కరిస్టులందరూ ఇది వినాలా. అసలు ఆర్యులు భారతదేశం బయట నుండి వచ్చి ఇక్కడి విదేశీయులను ఆక్రమించారన్న కథకు పీసంత సాక్ష్యం కూడా లేదట్రా. నువ్వేమో ఇంకా ఆర్య 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 అనుకుంటూ కూర్చున్నావు. ఆర్యులు 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 అని. భారతదేశమే ఆర్యుల స్వస్థలం అనడానికి బోలెడు సాక్ష్యాలు ఉన్నాయట. విన్నారా? అంబేద్కర్ ఏం చెప్తుందంటే, ఆర్యులకు భారతదేశమే స్వస్థలం అని చెప్పేసి బోలెడు సాక్ష్యాలు ఉన్నాయట. నేను చెప్తలేను రా బట్టెబాజ్, అంబేద్కర్ చెప్తున్నాడు. ఆయన వాల్యూమ్స్లో రాసి ఉంది. ఆర్యులకు దస్యులకు మధ్య యుద్ధం జరిగిందనడానికి సాక్ష్యం లేదు. విన్నావరా పనికిమాలనాడా? దస్యులకు శూద్రులకు సంబంధమే లేదు. ఇది నేను అనట్లేదురా, నువ్వు అంబేద్కర్ దేవుడు మా మా అంబేద్కర్ సిద్ధాంతాలతో మేము బ్రతుకుతున్నామంటున్నా. అంబేద్కర్ చెప్పిన మాటలు రా ఇవి. ఇంకో మాట కూడా చెప్తుంది చూడు. కౌటిల్యుడి అర్థశాస్త్రం నాటికి కూడా ఆర్య అనే శూద్రుడిని సంబోధించేవారట. ఆర్య సమాజంలో శూద్రుడు సమగ్రమైన సహజమైన విలువ గల సభ్యుడు. సన్యాసి ఇంకా అయిపోలే, లాస్ట్ పేర చదువుతున్నా విను. రాజు పట్టాభిషేక సమయంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులతో పాటు శూద్రులు కూడా ఉండేవారు. పాండవుల అగ్రజుడు యుధిష్ఠిరుడి పట్టాభిషేకం గురించి మహాభారతంలో ఉన్న వర్ణన దీనికి రుజువు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు చెందిన మహామంత్రులు శూద్రులు ఉన్నారా? ఎదవ చూడు. తర్వాత ప్రతి వర్ణానికి దిగువ కులాలకు చెందిన ప్రముఖులు కొత్త రాజును పవిత్ర జలంతో అభిషేకించారని నీలకంఠుడని వ్యాఖ్యత స్పష్టంగా చేశాడు. అరే ఇవన్నీ ఎక్కడో కాదురా,
అంబేద్కర్ రాసిన వాల్యూమ్ నంబర్ 3లో పేజ్ నెంబర్ 420 ఉంది, ఇవన్నీ ఉన్నాయి. తెలుగు వాల్యూమ్లో పేజ్ నెంబర్ 488 నుంచి 492 వరకు స్పష్టంగా రాసి ఉంది. అరే అంబేద్కర్ ఏమో అది కదరా, మీరు మనుషులు కాదారా మీరు? అంబేద్కర్ ఏమో ఆర్యన్ థియరీ లేదు, ఆర్యన్ థియరీ ఫేక్, అదొక మిత్తు అని అంబేద్కర్ చెప్తున్నాడు. మీరేమో ఆర్యులు 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 ఇంకెంత కాలం రా ఈ అబద్ధాలను చెప్తారు, ఇంకా సిగ్గుమాలిన వాళ్ళారా.